ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఏ పండుగలు వచ్చినా మనం గుళ్ళలోకి వెళ్ళినా ఇంట్లో పూజల కార్యక్రమాలలో ఎక్కువగా మనము యూజ్ చేసేది కొబ్బరికాయలు. ఈ కొబ్బరికాయలను ప్రసాదంగా తీసుకున్నా కానీ కొన్ని ఎక్స్ట్రాగా ఉంటూ ఉంటాయి. వాటితో మనం స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా చట్నీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా ఎక్కువగా ఉంటే కొబ్బరి నూనె కూడా తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఇలా శ్రీరామనవమి రోజు కొట్టినటువంటి కొబ్బరికాయ ముక్క ఒకటి మిగిలిపోయింది అన్నిట్లో. దానిని అలా ఉంచకుండా ఫ్రిడ్జ్లో ఒక 2 డేస్ ఉంచి తీసాను చట్నీ చేద్దామనేసి. కొబ్బరి చట్నీ మనకి అన్నంలోకి కానివ్వండి, చపాతీలోకి, దోశలోకి అందరికీ ఇష్టంగా తింటారు కాబట్టి చట్నీ చేసేస్తున్నాను. చట్నీ చేసుకునేటువంటి విధానము ఇలా ప్రిపేర్ చేయాలని తెలియని వాళ్ళకి ఈరోజు నేను వీడియోలో చేసి చూపిస్తున్నాను. ముందుగా మనము కొబ్బరి ముక్కలు తయారు చేసుకున్న తర్వాత కొద్దిగా పోపులో శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, టేస్ట్ని బట్టి పచ్చిమిరపకాయలు వాటిని ఫ్రై చేసుకోవాలి. అవి కారము ఉన్నదాన్ని బట్టి పచ్చిమిర్చి యూజ్ చేసుకోండి. తర్వాత మనము కట్ చేసిన ఈ కొబ్బరి ముక్కలను ఇంకా ఫ్రై చేసినటువంటి ఈ పప్పులు, పచ్చిమిరపకాయలను మిక్సర్ జార్లో యాడ్ చేసేసి, దీనితో పాటు ముందుగా నేను ఒక 15 నుంచి 20 గ్రాముల వరకు చింతపండు నానబెట్టాను. మీకు చింతపండు ఒకవేళ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇబ్బంది పడితే దీనిలో ఒక నిమ్మకాయ ముక్క కూడా పిండుకోవచ్చు. అదేవిధంగా ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు, టేస్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ కొబ్బరి చట్నీ ఈజీగా సింపుల్గా 2 నిమిషాలలోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరిలోనే ఆయిల్ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి ఆయిల్ తక్కువగా యూజ్ చేసుకోవచ్చు. తర్వాత చట్నీ ప్రిపేర్ చేసినాక మరలా శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, వీటితో పాటు మళ్ళీ క్రష్గా చేసినటువంటి 5-6 వెల్లుల్లి రెబ్బలు, కొంచెము మంచి ఫ్లేవర్ వచ్చినాక అంటే పోపు రెడీ అయిన తర్వాత ఇంగువ, పసుపు యాడ్ చేసేసి పోపు చేసుకోండి. వీలుంటే కరివేపాకు నేను స్కిప్ చేశాను ఎందుకంటే అందుబాటులో లేదు కాబట్టి. సో ఇలా ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మనం పోపు రెడీ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండేటువంటి కొబ్బరి చట్నీ మ్యాక్సిమం అందరికీ నచ్చుతుంది. కొబ్బరి చట్నీ ప్రిపేర్ చేసేటువంటి విధానము కొంతమందికి తెలియకపోవచ్చు. ఇలా ఈజీగా టేస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇంకా వీలు ఉంటే చట్నీ మనము మిక్సీ జార్లో వేసినప్పుడే దానిలో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలా వేసిన ఆకులు వేసినా సరే ఇలా ప్రిపేర్ చేసుకునేటువంటి కొబ్బరి చట్నీ మనకి వేడివేడి అన్నంలోకి, ఇంకా చపాతీ, దోశలోకి కానివ్వండి, ఇడ్లీలోకి కానివ్వండి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే ఒక 2-3 డేస్ వరకు నిల్వ కూడా ఉంటుంది. ఇలా సింపుల్గా ఈజియెస్ట్ మెథడ్లో ప్రిపేర్ చేసుకునేటువంటి రెసిపీస్ నేను చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకోవడానికి ఈజీగా సింపుల్ టిప్స్తో చూపిస్తున్నాను వీడియోస్లలో. ఫ్రెండ్స్, మన ఛానల్ని విజిట్ చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్లీగా ధన్యవాదాలండి. ఇంకా వీడియో నచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీలుంటే షేర్ చేయగలరు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.